గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. మద్యం పాలసీ కేసులో బెయిల్ మంజూరుపై ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ బెయిల్ పిటిషన్ నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. బీఆర్ గవాయ్ జప్లీస్ విశ్వనాథ్ ధర్మాసనం బెయిల్ పిటిషన్లపై విచారించనుంది. సిబిఐ కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా జూలై 1న న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దాన్ని సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 12న పిటిషన్పై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కవిత తరపు న్యాయవాది ముకుల్ రోహత్కి మధ్యంతర బెయిల్ కోరారు. 5 నెలల నుంచి కవిత జైల్లో ఉన్నారు. ఇప్పటికే ఛార్జ్షీట్లు దాఖలు చేశారు. ఈ కేసులో 493 మంది సాక్షులు ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే మనీష్ సిసోడియా, కేజ్రీవాల్కు బెయిల్ ఇచ్చారు. కవిత ఒక మహిళ, మధ్యంతర బెయిల్ ఇవ్వండి అని కోరారు. కవిత తరపున వాదనలు విన్న అనంతరం కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర ఉపశమనం కల్పించలేమని తెలిపింది. ప్రతివాదులుగా ఉన్న దర్యాప్తు సంస్థల ఈడీ, సిబిఐకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఇవాళకి వాయిదా వేసింది.